మనం ఇంట్లో చేసుకునే కూరల్లోకి కారం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా సంవత్సరం పాటు నిలువ ఉండేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. ఆంధ్ర స్టైల్లో కూర కారం. ఇక్కడైతే నేను 3 కేజీల ఎండుమిరపకాయలతో చూపిస్తున్నాను. మిరపకాయలను అయితే బాగా ఎండలో పెట్టేసుకోవాలి ఒక 4-5 గంటల పాటు. అలాగే 3 కేజీల మిరపకాయలకు గాను 1/2 కిలో ధనియాలు తీసుకుని మీడియం ఫ్లేమ్లో ఉంచి దోరగా వేయించుకోవాలి. కొంచెం రంగు మారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకుని మళ్ళీ ఇంకొక 1/2 కిలో వచ్చేసి జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి. అది కూడా చిట్టుబడలాడేంత వరకు వేయించుకుని దీన్ని కూడా పక్కకి తీసేసుకుని 100 గ్రాముల వరకు మెంతులు కూడా వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. తర్వాత ఒక 100 గ్రాములు వచ్చేసి ఉప్పు వేసుకుని ఉప్పులోని చెమ్మ తడి ఉంటుంది కదా ఆరిపోయేంత వరకు వేయించుని ఈ 4 కూడా ఒక పళ్ళల్లోకి తీసి వీటిని కూడా ఎండలో పెట్టుకోవాలి. తర్వాత బాగా ఎండిన మిరపకాయలు అలాగే మసాలా దినుసులు ఏవైతే అవన్నీ కూడా ఒక డబ్బాలోకి వేసుకుని అలాగే ఒక 100 గ్రాముల పసుపు కొమ్మలు కూడా అన్ని బాగా కలిపేసుకుని మిల్లికి ఇచ్చి అయితే బాగా ఆడించుకోండి మెత్తగా. ఇప్పుడైతే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ జార్లోకి వేసుకుని చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసేసుకోండి. కారం ఆడించుకున్న తర్వాత బాగా చల్లారాక ఒక పళ్ళల్లోకి తీసుకుని గ్రైండ్ చేసుకుని వెల్లుల్లి మిశ్రమం ఉంది కదా అది వేసి బాగా కలిపి అలాగే ఒక 1/2 కప్ వచ్చేసి పల్లి నూనె కూడా వేసుకుంటున్నాను. పల్లి నూనె వేయడం వల్ల ఏంటంటే కారం అనేది మనకి ఎరుపుదనం తగ్గకుండా బాగుంటుందన్నమాట. మొత్తం అంతా బాగా కలుపుకొని మనం స్టోర్ చేసుకున్న డబ్బాలోకి అయితే విధంగా పెట్టేసుకుని చేతితో కొంచెం అదిమి పెట్టుకుంటే కనుక మనకి సువాసన అనేది పోకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఆంధ్ర కూర కారం రెడీ. మీ కూరల్లోకి ఈ కారాన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. రీల్ నచ్చితే లైక్ అండ్ ఫాలో.